వెల్కమ్ బ్యాక్. హిల్ట్ పాలసీ పేరిట రేవంత్ సర్కార్ భూ కుంభకోణానికి లక్షల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడుతోంది. దీనిపై స్పందించరెందుకు అని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అటు బీజేపీ కూడా భూ కుంభకోణానికి సంబంధించి ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నటువంటి క్రమం చూసాము. మొన్న ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డి దీనికి సంబంధించి దీనిపైన మాకు దగ్గర ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, మాకు దీనికి సమాధానం చెప్పాలి, వచ్చి చర్చించండి, చర్చకు మేము సిద్ధమని చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ పేర్ల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర మంత్రుల పేర్లకు సంబంధించి కుర్చీలు కూడా వేసి వెయిట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. అసలు ఏంటి ఈ హిల్ట్ పాలసీ? కుంభకోణం ఎక్కడ అంటే ఆ లెక్క ఏ విధంగా ఉంది? ఈ జీవో 27 ఏంటి? 27కు సంబంధించి కూడా అది ఒక బుకాయింపు జీవో అన్నటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి క్రమంలో అసలు పాలసీ ఏంటి? జనానికి కూడా ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నటువంటి పాలసీ అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ముందుగా ఈ పాలసీ ఏంటి, ఈ పాలసీ వల్ల భూ కుంభకోణం జరిగేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇది విపక్షాలు చేస్తున్నటువంటి కావాలని రాజకీయ విమర్శలుగానే చూడాలా అన్నటువంటి వాటిపై మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ అండ్ బీజేపీ నుంచి, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మేబీ మీరు మ్యూట్లో ఉన్నారని అనుకుంటున్నా. లేదు, నమస్తే అండి. నమస్తే. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి దత్తాత్రేయ గారు, ఏంటి ఈ హిల్ట్ పాలసీతోని లక్షల కోట్ల భూ కుంభకోణానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపింది అని అంటున్నారు. అసలు హిల్ట్ పాలసీ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోష్ణ మేడం, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మా శ్రీనన్న గారికి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అంటే మూడే అంశాల మీద పనిచేస్తుంది. రియల్ ఎస్టేట్ దందా చేయాలా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములని కబ్జా చేయాలా, ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అపనంగా పెట్టేసేయాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నామంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా లఘుచర్ల విషయంలో మనం చూసాం. ఆదివాసీ గిరిజనుల భూములు లాక్కోవడం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు లాక్కోని ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం తలొగ్గి ఆగాల్సిన పరిస్థితి ఏర్పాటైంది. ఆ తర్వాత జరిగినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో గచ్చిబౌలి కేజీఎఫ్ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో అదే తంతు కొనసాగింది. అక్కడ కూడా విద్యార్థుల తిరుగుబాటు, ప్రభుత్వాల ప్రజా సంఘాల తిరుగుబాటు ప్లస్ ప్రతిపక్షాల తిరుగుబాటుతో ఆగాల్సిన పరిస్థితి ఏర్పాటైంది. ఇప్పుడు అకడ్బందీగా ప్లానుడుగా ఒక పాలసీనే చేసి ఇంటర్నల్ గా ఆ పాలసీలో ఎంత లోపాలు ఉన్నాయంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంట. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ ల్యాండ్స్ అన్నిటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కోసం. ఎవరికి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో 3 రకాల ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్స్ జరిగినాయి అప్పట్లో. అంటే ప్రభుత్వం ఏర్పాటైన నుంచి తెలంగాణ రాష్ట్రంలో 1956 నుంచి ప్రభుత్వాలు భూములు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడం కోసం అప్పజెప్పారు. అప్పుడు అప్పజెప్పినటువంటి భూముల వివరాలు ఎట్లా ఉన్నాయంటే మేడం, ₹1కే 99 సంవత్సరాల లీజు. ఇప్పుడు మా ఉస్మానియా యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేశాను. యూనివర్సిటీ పక్కనే ఆరాధన థియేటర్ అని ఉంటుంది. ఆరాధన థియేటర్ ని ఎప్పుడు కూల్చేసి మా యూనివర్సిటీకి అప్పజెప్తావు బాబు ఈ ల్యాండ్ ని అంటే, అక్కడే ఆర్టీసీ హాస్పిటల్ కూడా ఉంటది. ఆర్టీసీ వాళ్ళకు ల్యాండ్ కేటాయించి హాస్పిటల్ కట్టించారు. అట్లాగే హైదరాబాద్ లోనే మనకు ఒక యూనివర్సిటీ కట్టారు. ఏది ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కట్టారు. వీటన్నిటికీ ఓయూ భూములనే వాడుకున్నారు. మేము అన్నాం ఎందుకు సార్ అట్లా ప్రైవేట్ వాళ్ళకి కానీ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి కానీ ఇచ్చారు అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అని చెప్పేసి ఇచ్చినామయ్యా. ₹1కి 99 సంవత్సరాల లీజ్ ఇచ్చారు. ₹1కి 99 సంవత్సరాల వరకు అట్లాగే ఉంటుంది. 99 సంవత్సరాల తర్వాత దేవుడు ఎరుగు. అంటే ఇప్పుడు ఏర్పాటైనటువంటి భూ వ్యవహారంలో గతంలో అలాట్ చేసినటువంటి భూములన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలా, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేసేయాలి. ఎవరికి? రియల్ ఎస్టేట్ చేసేటువంటి కాంట్రాక్టర్లకు, రియాల్టర్లకు ఈ భూములు అప్పజెప్పాలి. అంటే దత్తాత్రేయ గారు, ఇటువంటి అంటే ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి క్రమంలో గతంలో యాజమాన్య హక్కులు కల్పించినటువంటిది మీరే అని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అంటోంది. యాజమాన్య హక్కులు 2 రకాలండి. ప్రభుత్వం డైరెక్ట్ గా ఇప్పుడు మేము ఒక పాలసీ తీసుకొచ్చినాం, ఇండస్ట్రియల్ పాలసీని, అద్భుతమైనటువంటి అంటే ఈజీ పాలసీని తీసుకొచ్చి మేము ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించినాం. ఎట్లా? ప్రభుత్వం భూమి కేటాయిస్తుంది, రోడ్లు ఏర్పాటు చేస్తుంది, కరెంటు ఫ్రీగా ఇస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ వాడు చేసుకుంటాడు, వాడు ఉద్యోగాలు క్రియేట్ చేస్తాడు, ప్రభుత్వంకి ఉద్యోగాలు సృష్టించినట్టుగా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది దాని మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. ఈ విధంగా మేము భూములు కేటాయించినాం. మేము ప్రభుత్వ ఆధీనంలో లేకపోతే ఇట్లాంటి ఇండస్ట్రియల్ ఆధీనంలో భూములు ఏవైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బగాయత్తులో కొంత ల్యాండ్ ఉండే, అప్పట్లో గచ్చిబౌలిలో కొంత ప్రభుత్వ ఆధీనంలో ల్యాండ్ ఉండే,
మేము ప్రభుత్వ రేటు ప్రకారం విశ్లేషించినాం జ్యోత్స్నా మేడం. ఇక్కడ ఉన్న లిటికే అది ఏంది, ఇక్కడ ఉన్నటువంటి సమస్య రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకం ఏంది, రియల్ ఎస్టేట్ భూముల్ని భూ కబ్జా చేయాలనేటువంటి ఆలోచన, భూ కుంభకోణం చేయాలనే ఆలోచన ఎక్కడ పుట్టింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాచారంలో భూమి ఉంది. నేను శ్రీనన్న నాచారానికి చాలా దగ్గరగా ఉంటాం. తాడు శ్రీన గారికి చాలా తెలుసు, ఎందుకంటే నాచారంలో చాలా ఇండస్ట్రియల్ కారిడార్ లో భూములు ఉన్నాయి. ఆ భూముల వేలం ఇప్పుడు రేటు ప్రభుత్వం రేటు ప్రకారం కాకుండా మార్కెట్ రేటు ప్రకారం 1,00,000కు పై చిలుకుంది. ఒక గజం విలువని, గజం విలువ 1,00,000 ఉంది. ఆ 1,00,000 విలువ చేసే గజం భూమిని SRO రేటు అంటే సబ్ రిజిస్ట్రార్ రేటు ప్రకారం దాంట్లో 30% ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ రేట్ అక్కడ 30,000 రూపాయలు ఉంది అనుకుందాం గజానికి. దాంట్లో ఆఫ్ అంటే ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. 15,000కే ఆ భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ వ్యక్తులకు లేకపోతే ఇంకా వ్యాపారులకు అప్పచెప్పాలనేటువంటి కుట్ర దాగి ఉంది. దీని వెనకాల ఎన్ని వేల కోట్ల భూ కబ్జా జరుగుతుంది, భూ వ్యాపారం జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది అంటే ఓవరాల్ గా లెక్క చేస్తే 9,000 ఎకరాల పైచిలుకు భూమిని ప్రభుత్వం నోటిఫై చేసింది. దాంట్లో మేము 4,000 ఎకరాలకు ఇప్పుడు ప్రస్తుతం మొదటి టెన్యూర్ లో ఇవ్వాలనేటువంటిది ఆలోచన ఉంది. జీవో నంబర్ 27 విడుదల అంటే చేసి దత్తాత్రేయ గారు ఈ పర్సంటేజ్ అంటే ఎంత పర్సంటేజ్ తోని రిజిస్ట్రేషన్ వీటన్నిటికి సంబంధించి అసలు చెప్పలేదు, ఎటువంటి క్లారిటీ లేదు, కావాలని మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మీరు అదంటారని చెప్పేసి నేను జీవోను కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా జ్యోత్స్నా మేడం గారు. జీవో కూడా డౌన్లోడ్ చేసుకున్నా, జీవో క్లియర్ గా చదివిన తర్వాత మాట్లాడుతున్నాను. 30% ల్యాండ్ ఫర్ 99 years అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళకు 50% స్లాబ్ ఫర్ గవర్నమెంట్ కు ప్రైవేట్ కు మధ్య అండర్స్టాండింగ్ తో ఉన్నటువంటి వాళ్ళకు SC STల ల్యాండ్ల జోలికి ఇంకా పోలేదు. అంటే అర్థం చేసుకోండి మీరు ఏ స్థాయిలో ప్రభుత్వం కుట్ర చేయాలనుకుంటుంది. మొదటి టెన్యూర్ లో 4,000 పైచిలుకు భూములను కబ్జా చేయాలా. ఆ 4,000 ఎకరాల పైచిలుకు భూములతోనే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేసి పిలుస్తారు. SRO రేట్ ప్రకారం ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కాదు. మేము వేలం వేసినాము, ప్రభుత్వం ముందర పెట్టి ప్రజల ముందర పెట్టి వ్యాపారులను ఇన్వైట్ చేసినాం. ఎవడు ఎక్కువ కోట్ చేస్తే వాడికి భూమిని అప్పచెప్పి ఆ వచ్చిన డబ్బులతోని ప్రభుత్వంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ సంక్షేమ పథకాలను కానీ మిగతా యాక్టివిటీస్ ని రన్ చేసినాము. మరి ఇదేవరి కోసం రన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఎందుకు ఇంత ప్లానెడ్ గా మాట్లాడుతా ఉన్నాడు డిప్యూటీ సీఎం? 30% విషయం కానీ 50% విషయంలో ఇంకా జీవోనే జారీ చేయలేదు, ప్లానే లేదు. ఇంకొక విషయం ఇక్కడ ఇంకా భయంకరమైన విషయం ఏం జరిగిందంటే, ఈ మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ఒక కమిటీ వేస్తారట. క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటది, దానికి ముఖ్యమంత్రి గారే చైర్మన్ గా ఉంటారు. దాంట్లో ఉండే సభ్యులు చూడండి దేనికోసం, అది ఆదాయ వనరులు సమకూర్చడానికి ప్రభుత్వానికి ఒక కమిటీ ఇస్తున్నాం. ఆ కమిటీకి చైర్మన్ గా రేవంత్ రెడ్డి గారు ఉంటారట, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఉంటారట, శ్రీధర్ బాబు గారు ఉంటారట, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారట. మరి వాట్ అబౌట్ SC మినిస్టర్స్, ST మినిస్టర్స్? వీళ్ళకి ఆదాయ వనరులు సృష్టించడం రాదా? డెవలప్మెంట్ తెలంగాణలో ఉన్నటువంటి ST రిప్రజెంటేషన్ ఏది, SC రిప్రజెంటేషన్ ఏది, BC రిప్రజెంటేషన్ ఏది ఆదాయ వనరుల సమకూర్చేటువంటి సబ్ కమిటీకి? అంటే ఇంత కుట్ర జరుగుతుందో అర్థం చేసుకోండి. క్విడ్ ప్రోకో, నేనెంత తీసుకుంటున్నా నువ్వు అంత తీసుకోవాలా, నీ వాట అనేది, నీ వాట అనేది, నీ వాట అనేది మనం పాలసీకి సంబంధించి ఇటు తాడూరి శ్రీనివాస్ గారి వాయిస్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ పాలసీ ప్రకారం అంటే ఈ పాలసీ వల్ల నిజంగా లక్షల కోట్ల భూ కుంభకోణానికి అవకాశం ఉందా? ఇందులో ఏదో మతలబు ఉందని మీకు అనిపిస్తోందా? కేటీఆర్ చెప్పిన 5 లక్షల కోట్ల కుంభకోణం ఉండదు. ఎందుకంటే కేటీఆర్ గారే చెప్తా ఉన్నారు ఏంటంటే 9,300 ఎకరాలకు ఇప్పుడు మా సోదరుడు దత్తు చెప్తున్నటువంటి వాల్యూ ₹1,00,000 గజం కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఆయన టోటల్ చేసి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ పట్టి 9 లక్షల కోట్ల విలువైన 9,000 ఎకరాలు అంటున్నాడు. అయితే నేను ప్రతిపక్ష పార్టీనే విమర్శించాలి. కాంగ్రెస్ పార్టీది నేను చెప్తాను వేరే, ప్రజలకు ఏ రకంగా నష్టం, ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం అనే విధానం ఇంకొద్దిగా మార్పులు చేస్తే బాగుంటది అనేది నా యొక్క మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వబోయే ముందు కేటీఆర్ గారు మాట్లాడినటువంటిది టోటల్ గా ఇటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి ఇది కానీ జనబాహుల్యంలోకి పేపర్లో వారు మాట్లాడగానే మీడియా కూడా రీసెర్చ్ చేయకుండా దాని మీద అనలైజేషన్ చేయకుండా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు చదవగానే ఓహో ప్రభుత్వం 5 లక్షల కోట్లు తిన్నదా అనే విధంగా ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మలాయం చేయడమే. అంటే నేను ఒక న్యూట్రల్ పౌరుడిగా మాట్లాడుతున్నా. రెండోది నేను ఏమంటున్నంటే 9,000 ఎకరాలలో లేఅవుట్ చేసిన తర్వాత ఈ రోజు 4,000 పై చిల్లర అంత 4,000 తీసేయాల్సిందే కదా మేడం. వాటర్ ట్యాంక్స్ కానీ వాటర్ బెడ్స్ కానీ గ్రీన్ బెల్ట్ ఏరియా తీసినారు. ఆ రోజు పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అని గ్రీన్ బెల్ట్ తీసినారు. సో ఇవన్నీ తీసిన తర్వాత 4,000 ఎకరాలు. ఒకవేళ కేటీఆర్ గారు అన్న 4,000 ఎకరాలకి ₹1,00,000 గజం పెడితే
ఒకవేళ 5 లక్షల కోట్లు కాదు, అప్పుడు ఇది 2 లక్షల కోట్లకు వస్తుంది అనుకుందాం, లేదా 1,00,000 కోట్లకు వస్తుంది అనుకుందాం. ఈ 1,00,000 కోట్లకు వచ్చినప్పుడు ఇక్కడే ఒక పెద్ద అబద్ధం ప్రజలకి అనవసరమైనటువంటి రాజకీయ నాయకుల కుప్పిగంతులు ఎట్లా ఉంటాయో చెప్తా ఉన్నాను. ఒకవేళ మార్కెట్ ధరకి ఇప్పుడు అన్ని కంపెనీలలో మేడం ఇది 1980 అంతకంటే ముందు స్టార్ట్ అయినటువంటి ఇది. ఆ తర్వాత ఏమైందంటే మనకు తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ హయాంలో వీళ్ళకి సేల్ డీడ్ కూడా అయినాయి. ఏపీఐఐసి ఆ రోజుల్లో అలాట్ చేసేటప్పుడు ఏంటంటే మౌలిక వసతులు షెడ్లు కూడా వేసి వీళ్ళకి కొన్నేమో లీజుకి ఇచ్చినారు, కొన్నేమో ఆల్రెడీ ఒక 3 ఏళ్ళలో 4 ఏళ్ళ తర్వాత ఏపీఐసి ఎండి వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. సేల్ డీడ్ కూడా అయిపోయినాయి కొన్ని. అంటే కన్వేయన్స్ డీడ్, పర్మనెంట్ టైటిల్ డీడ్ గా, అంటే పర్మనెంట్ తనే దానికి ఓనర్ గా ఇచ్చేయడం జరిగింది. ఇక 99 ఏళ్ళు అంటే అడ్వర్స్ పొజిషన్ మీకు కూడా తెలుసు, అది ఏ రకంగా వారికి దారాదత్తమే అవుతుంది. ఆ తర్వాత కేటీఆర్ టైంలో కూడా కొన్ని యాజమాన్య హక్కులు ఇచ్చేయడం జరిగింది. ఇది వాస్తవం మాట్లాడుతున్నాను మేడం. అంటే మనకు ఒక్క నిమిషం సార్, ఏలేటా తాడూరే కాదు, నేను ఇండస్ట్రియల్ జోన్ లోనే నివాసం ఉంటున్నాను. నేను ఇక్కడ ఈసీఎల్ క్రాస్ రోడ్ లో నా నివాసము. నా ఎదురుగానే బిల్డింగ్లు అన్ని రోడ్డు మీద, నా ఇంటి ఎదురుగానే బిల్డింగ్లు ఎప్పుడో కమర్షియల్ కన్వర్షన్ లేకుండానే ఇల్లీగల్ గానే 10 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఉన్నప్పుడే ఒక హాస్పిటల్ ఓపెన్ అయినాయి, సినిమా థియేటర్లు ఓపెన్ అయినాయి. మా దగ్గర తాళ్ళూరి థియేటర్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిన్ రోడ్ మీద హాస్పిటల్స్ అన్ని కూడా, లేదా చైతన్య నారాయణ కాలేజీలు అన్ని కూడా, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ కింద ఆ రోజు అలాట్ అయినటువంటి ఫ్యాక్టరీలలోనే నాచారంలో పొల్యూటెడ్ ఇండస్ట్రీలో కూడా జరిగినాయి. అయితే ఇక్కడ మీరు వినండి, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతగా విమర్శిద్దామని అంటున్నా. ఇక ఇప్పుడు నేను బీజేపీ పార్టీ తరఫున నేను ఇంకా చాలా ఉన్నాయి మేడం. అది నేను మొత్తమే ఇక్కడ నేను కేటీఆర్ ని విమర్శించడానికో లేకపోతే ప్రభుత్వాన్ని ఒత్తాసు పలకడానికో రాలేదు. నా కోణం ప్రజాకోణం, నా కోణం ప్రజాకోణం, నా కోణం కార్మిక వర్గాల కుటుంబాలు రోడ్డున పడతాయి అనే కోణం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఈ నాచారం పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పోవాల్సిందే, మాకు చెర్లపల్లిలో ఇండస్ట్రీ పొల్యూషన్స్ పోవాల్సిందే, ఎందుకంటే అక్కడే నివాసాలు మేము ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బందులు మాకు తెలుసు. సో కానీ ఈ చేసే ముందు ఏంటంటే ఆనాడు బీద బిక్కి సన్నకారు రైతులు ఏవైతే కుటుంబాలు మా పిల్లలకు ఉద్యోగాలను వస్తాయని ఇచ్చినారో, ఈ దేశ ప్రయోజనాల కోసం ఇచ్చినారో, ఆ కుటుంబాల యొక్క కళ నెరవేరిందా లేదా? ఒకవేళ నెరవేరలేకపోతే వారి యొక్క లీగల్ ఎయిడ్స్ ఈ రోజు ఉంటారు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గాని లేదా ఈ ఓనర్స్ దగ్గర ఇప్పుడు ధరలు పెరిగినాయి కాబట్టి కొంత పర్సంటేజ్ వాళ్ళకి ఏమైనా కేటాయిస్తారా వారి కుటుంబ సంక్షేమం కోసం? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు కంపెనీలు కమర్షియల్ జోన్ రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద కంపెనీలు ఉన్నాయి అనుకోండి, రేపు సినిమా థియేటర్ కట్టాలనుకోండి, ఇది కమర్షియల్ మల్టీ జోన్ మేడం, ఇది రెసిడెన్షియల్ కట్టొచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టొచ్చు, లేదా ఏదన్నా సినిమా థియేటర్ లాంటివి కూడా కట్టొచ్చు, స్టోర్స్ లాంటివి కూడా కట్టొచ్చు. సో అయితే ఇక్కడ కార్మికులు ఉన్న పలంగా నాకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి నేను బిల్డర్ అవతారం ఎత్తుతా కాబట్టి లే ఆఫ్ ప్రకటిస్తాడు. లే ఆఫ్ ప్రకటిస్తే కార్మికులు రోడ్డున పడతారు. ఆ కార్మికులకి ఏ రకమైన కంపెన్సేషన్ కంపెనీ ఓనర్ ఇస్తారా, ప్రభుత్వం తీసుకుంటున్న 30% లోపల ఆ కార్మికులకి ఏమన్నా బెనిఫిట్ చెల్లిస్తారా, చెల్లించి ఇది చేస్తారా, లేదా ఇంకో ఇండస్ట్రియల్ లేఅవుట్ చేసి ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేయడానికి అనుమతి ఇస్తారా, ప్రభుత్వమే షిఫ్ట్ చేస్తారా, అక్కడ కార్మిక వర్గాలకు ఉద్యోగాలు ఇస్తారా? అక్కడ ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు కంపెనీ ఓనర్ ఏమంటాడు, నేను బీబీ నగర్ లో పెడుతున్నా, నల్గొండలో పెడుతున్నా, మీరు ఆడికి రాండ్రా అంటాడు. మేడం ఇది చాలా సెన్సిటివ్. నేనేమంటున్నా, నాకు మళ్ళీ అక్కర్లేదు, ఫ్లో పోతుంది. అలా కదండి, ఇప్పుడు బీజేపీ కూడా విమర్శిస్తోంది కదా, ఆ విమర్శ జనాలకు చెప్తున్నా కదా, ఇది విమర్శ కాదా? ఈ కార్మిక వర్గానికి సోషల్ ఇంపాక్ట్ పడుతుంది. ఈ సోషల్ ఇంపాక్ట్ లో పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటారు, ఇండ్లు ఇక్కడ కిరాయికి తీసుకున్నారు, ఇండ్లు ఇక్కడ కట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ జీవోలో చెప్పలేదు. రెండోది ఏంటంటే ఉన్న పలంగా షిఫ్ట్ నేను కట్టను, నేను పొల్యూటెడ్ ఇండస్ట్రీ నడుపుతాను అంటే ప్రభుత్వము వారిని ఎట్లా తీసేస్తుంది, ఎట్లా బుల్డోజ్ చేస్తుంది ఆ కంపెనీని? అది పోవాల్సినయే, ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సినయే. లోపల ఉంటది ఇంటీరియర్, కొంత లోపల లేఅవుట్ లో ఉంటది, వాడు నేను చేసుకోను అంటాడు. వానికి ఏంటి? సో ఇటువంటి చాలా మీకు ఇటువంటి ప్రజలకు ఉపయోగకరమైన రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ కల్పిస్తారు ఏంటి అనేది అందులో పొందుపరచలేదు.
రేవంత్ రెడ్డి మీకున్నటువంటి ఇష్యూ. నేనేమంటున్నా, అవినీతి మీద రేవంత్ రెడ్డి గారి జేబులకో ఇంకోరు జేబులకో ఇవేం పోవు. ఎక్కడ పోతాయి అంటే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఎక్కడన్నా డెవలప్మెంట్ పోతాయి. అసలు ఇది ఇంకా స్టార్టే కాకముందు గింత అవినీతి నన్ను చెప్పమంటే నేను ఏడికెళ్ళి చెప్పాలి? నాకు ఇప్పుడు కన్సర్న్ కార్మికులు, నా కన్సర్న్ ప్రజలు, నా కన్సర్న్ ఇండస్ట్రియల్ ఓనర్స్ కి కూడా. తాడూరి సార్, ఒకటి ఎంత క్లారిటీ క్వశ్చన్ అంటే, ఎందుకంటే అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ గారికి కుర్చేసి వెయిట్ చేసి అక్కడటువంటి అసెంబ్లీ సిబ్బంది కూడా అబ్జెక్ట్ చేశారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని. సో మా దగ్గర ఆధారాలు నన్ను అడిగితే నేను చెప్పలేను అంటే బీజేపీ నేతలు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు, ఎలా చూడాలి మరి మేము? కేటీఆర్ ఇప్పుడు రాహుల్ గాంధీకి రాసిండు. రాహుల్ గాంధీ ఎట్లా ఆయన ప్రభుత్వమా అధికారమా? ఎవరికి రాయాలి ఆయన లెటరు? పోతే న్యాయస్థానం అన్న పోవాలి, లేకపోతే కన్సర్న్డ్ అథారిటీస్ కి రాయాలి. చదువుకున్న ఆయన ఎట్లా రాహుల్ గాంధీకి రాస్తాడు? ఏమరుగుతాయి ప్రజలకి? తాడూరి గారు, ఇక్కడ మహేశ్వర్ గారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే, ఎందుకు అలా లేనిపోని నిందలు ప్రభుత్వం మీద వేసినట్టు అని మేము అనుకోవాలా అంటున్నా. రేవంత్ రెడ్డి కేటీఆర్ తోడు దొంగలు. రాహుల్ గాంధీకి రాస్తే ఏం కాదు, బుట్టదాకలు అవుతుంది. అదే గనక కోర్టుకు పోతే, అదే గనక స్టాట్యూటరీ అథారిటీస్ దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ కావద్దు, మైండ్ ని డైవర్ట్ చేయడం. భూములు అబ్జెక్షన్ చెప్పట్లేదు జ్యోత్స్న మేడం. ఇక్కడ సబ్మిషన్ ఏంటంటే, భూములు ప్రభుత్వ రేటు ప్రకారం చేయమని అంటున్నాము కాదు, మేము ప్రైవేట్ రేట్ ప్రకారం, మార్కెట్ రేట్ ప్రకారం చేయమంటున్నాము. ఇండస్ట్రీలను బయటకు పంపమంటున్నాము. శ్రీనివాస్ గారేమో కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. సరే, మేము కార్మికుల గురించి, మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో మేము అంటుంది ఏంటి? ప్రభుత్వ రేటు ప్రకారం భూములు వేలం వేయమంటున్నాము. నువ్వు 30% నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? 50% నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? నీ భూమి కాదు కదా, ప్రభుత్వ భూమి కదా. ప్రభుత్వం అలొకేషన్ చేసే భూమిలో బీజేపీ వాళ్ళ ధోరణి. దత్తాత్రేయ గారు సమాధానం కాంగ్రెస్ ప్రతినిధి నుంచే తీసుకుందాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లింగం యాదవ్ గారు. నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. మీరు వినే ఉంటారు, ముఖ్యంగా హిల్ట్ పాలసీకి సంబంధించి ఎటువంటి ఆరోపణలు వచ్చాయి అనేది. సో ఏంటి మీ సమాధానం? ముఖ్యంగా మార్కెట్ రేటు ప్రకారం దీనికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఉంటే బాగుంటుంది, ఆ పర్సంటేజ్. అలా కాకుండా ప్రభుత్వ లెక్క ప్రకారం అయితే చాలా తక్కువ ఉంటుంది, ప్రభుత్వ ఖజానాకు గండిపడేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఏదో మతలబు ఉంది, దీంతో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి స్పందించాలి అని చెప్పేసి అటు కేటీఆర్ రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాయడం, అటు బీజేపీ నుంచి కూడా కొంతమంది నేతలు విమర్శించినటువంటి పరిస్థితి కూడా చూసాము. సో ఏంటి మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదేవిధంగా ఓపెన్స్లకు. డెఫినెట్ అంటే కేటీఆర్ మాట్లాడితే అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఏది మాట్లాడుతుండో ఆయనకే అర్థం కావట్లేదు. అంటే ఒక 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం సోయి లేకుండా అంటే ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తుండ అనేది దీని ద్వారా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలు ఏదో జరగబోతుందని ఏదైతే రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం, అంటే ఆయన యొక్క అజ్ఞానం, అవివేకం ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ పాలసీ తెచ్చింది ఏందండి? మరి ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు 2023 జీవో నెంబర్ 19/2021 ఆగస్టులో ఆయన ఒక చాలా స్పష్టంగా జీవో తీసుకొచ్చాడు, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ రైట్స్ అనేది. దీని ద్వారా మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ రైట్స్ అనేది తీసుకొచ్చిందే ఇవాళ కేటీఆర్. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ ఈ ఏదైతే అర్బన్ ఏరియాల కోర్ ఏరియాలు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ని ఒక పాలసీ ద్వారా ఇవాళ పెరిపరికి పంపించాలనే ఒక పాలసీతో ఉంటే ఇవాళ దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంపెనీ ల్యాండ్ ని అక్కడ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలంటే రోడ్లకు, డ్రైనేజీలకు, స్కూళ్లకు, హాస్పిటల్కు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాళ్ళకు ఒక స్లాబ్ ద్వారా ఈ రేట్ తోటి ప్రభుత్వం కట్టిన రేటుతో అక్కడ ఇవ్వాలని ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక ఆయన ఏదో జరిగిపోయినట్టు అసలు దాని మొత్తం వాల్యూ ఎంత అండి? 5,000 కోట్లు. కానీ ఈయన 5 లక్షల కోట్లు అంటే మన డిజిట్ తెలుసో మరి ఆయన చదువుకుంటూ, నాకు తెలిసి అయితే ఆయన ఇండియాలో కూడా కదా, అబ్రాడ్ కూడా పోయి చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, 10 ఏళ్ళు మంత్రి చేసినటువంటి కేటీఆర్ కు ఆ డిజిట్ కూడా తేడా తెలియకుండా ఏది పడితే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లండి? ఇవాళ అసలు పాలసీ ఒక క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఇవాళ ఈ కంపెనీలని సిటీ అవుట్ సైడ్ పంపిస్తే ఇక్కడ ప్రజలకు ఉపయోగార్థం ఉంటది. దాన్ని ఒక పాలసీ తీసుకుంటే ఏదో జరిగిపోయినట్టు 5 లక్షల కోట్లట
5 లక్షల కోట్లు ఎవరండి? మరి నువ్వు ల్యాండ్ ఫ్రీ హోల్డింగ్ రైట్స్ ఇచ్చింది నీ ఆధ్వర్యంలోనే కదా, మరి నువ్వు ఆనాడు ఎంత తీసుకున్నావు? మరి ఆనాడు ఎక్కడ పోయింది నీకు ఈ సోయి? అరే ఏం మాట్లాడతారండి? తెలిసి తెలియకుంటే ఏది వాడికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ప్రజలు నవ్వుకుంటురండి. 5 లక్షల కోట్లు ఎక్కడుందండి? ఇవాళ ఆయన నిజంగా ఆయనకి ఏదైనా అనిపిస్తే ఎవరికి, ఇప్పుడే పెద్దలు బీజేపీ నాయకులు చెప్పారు, ఎవరికి రాయాలి లెటరు, ఎవరికి రాయాలి? నీకు దమ్ముంటే ముఖ్యమంత్రిని కలు, మరి ముఖ్యమంత్రి మంత్రులను కలిసి చెప్పు, నీకు నీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే. ఏదో కూర్చొని ఎక్స్ లో ఏదో లెటర్ ఒకటి ట్వీట్ చేయడం, ఏదో ఒక నోటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఖాళీగా ఒక లెటర్ రాసినంత మాత్రాన ప్రజలు నమ్మరండి. ప్రజలు అసహించుకుంటారు. ఇప్పటికైనా మారు కేటీఆర్. అసలు దాని వాల్యూ ఎంత? నువ్వు ఉన్నప్పుడు ల్యాండ్ ఫ్రీ హోల్డింగ్ రైట్ తెచ్చింది నువ్వే కదా. ఇవాళ మేము ఒక బేస్, ఒక స్లాబ్ పెట్టాం, ప్రజా ప్రయోజనాల కోసం ఒక స్లాబ్ పెట్టి ఇవాళ దాన్ని ఒక చట్టబద్ధంగా మేము చేస్తున్నాం. దాన్ని కూడా కాదనుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? అంటే ఇప్పటికే అంటే మార్కెట్ రేటు ప్రకారం అంటే అన్న లెక్క ఒకవేళ అన్నటువంటి లెక్క ఏమైనా అటు ఇటు ఏమో కానీ ముఖ్యంగా అందులో ఎంతో కొంత మతలబు ఉంది. 1000 కోట్లకు సంబంధించి పోని 1,00,000 కోట్ల దాకా వెళ్ళకండి, 1000 కోట్లకు సంబంధించి అంటే మార్కెట్ రేటు ప్రకారం కాకుండా ప్రభుత్వ లెక్క ప్రకారం చేసుకొని కావాల్సిన వాళ్ళకు రిజిస్ట్రేషన్. దత్తాత్రేయ గారు ప్లీజ్ మళ్ళీ మీరు అన్ని నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మళ్ళీ మీరు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, దత్తాత్రేయ గారు నోట్ చేసుకోండి. ఎవరైనా నోట్ చేసుకోండి. ఒకరి టైంలో ఒకరు ఇంటరప్షన్ వద్దు. ఎందుకంటే నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఆల్మోస్ట్. లింగం యాదవ్ గారు మాట్లాడండి. లింగం యాదవ్ గారు పర్మిషన్ తో ఒకటే నిమిషం సోదర లింగం, ఒక్క నిమిషం. నేనేం చెప్తున్నా, జ్యోత్స్న గారు మీరు పదే అంటున్నారు. మీరు ఒక ఇండస్ట్రీ ఓనర్ అనుకోండి, ఆ రోజు 1500కో 1000 రూపాయలకు కొన్నారు. ఈ రోజు సరే మార్కెట్ లో SRO ధర కూడా పెరిగింది, తర్వాత మార్కెట్ లో కూడా ధర పెరిగింది. మీ కంపెనీని మీ జోన్ కన్వర్షన్ కోసం ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, అది వాస్తవం. మీ ఇండస్ట్రియల్ జోన్ అది అన్ని అసోసియేషన్స్, ఏది చెర్లపల్లి కానీ, ఆచారం కానీ, జీడిమెట్ల కానీ అన్ని అసోసియేషన్స్ చేయమన్నారు. ప్రజలు కూడా ఏం కోరుతా ఉన్నారంటే ఇవి ఇండస్ట్రీస్ పొల్యూషన్ ఉన్నాయి కాబట్టి ఇది కన్వర్షన్ అయితే కూడా ఓకే, నో ప్రాబ్లం ప్రజలకు కూడా. ఇక్కడ ఎందుకంటే మున్సిపాలిటీ GHMCకి ట్యాక్స్ వస్తుంది, పన్నులు వస్తాయి, ఇక్కడ ఇది ఇండస్ట్రీలు పోతాయి అనేది ప్రజలు కూడా కొంత కైండ్ కన్సర్నే ఉన్నారు. దీన్ని మీరు చెప్పండి, ఒక ఇండస్ట్రియల్ ఓనర్ గా మీరు ఇప్పుడు మీ ధర 1,00,000 రూపాయల గజం ఉంది మేడం, మీకు ఒక 1000 గజాలు ఉన్నది మేడం, మీది అనుకుందాం ఒక 10 కోట్ల రూపాయల విలువన, 1 కోటి రూపాయల విలువన, మీరు మొత్తం లంచం 1,00,000 కడతారా మేడం గవర్నమెంట్ కి? 1,00,000 రూపాయల గజం ఉంటే ఇప్పుడు 1,00,000 రూపాయల గజం కట్టండి అంటే కడతావా? నువ్వు కొన్నావు కదా 1500కి, ఉట్టిగా తీసుకోలే, ఏమో ఫ్రీగా ఇయ్యలే వీళ్ళకి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మీరు అడిగేటప్పుడు కూడా కొంత రీసెర్చ్ చేయాలి మేడం. ఇప్పుడు ఒకటండి, అన్ని రకాల భూములకు ఒకే రకమైనటువంటి పర్సంటేజ్ ఉందా లేదా అని అడుగుతున్నాము. అడిగినప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు చేస్తున్నారు, మీరేదో సపోర్ట్ చేస్తున్నారు అన్న విధంగా మీరు నాకు మాట్లాడడం అనేది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? పోనీ లింగం యాదవ్ గారు మీరు మాట్లాడండి. మాట్లాడండి లింగం యాదవ్ గారు, చెప్పండి. ఇవాళ కేటీఆర్ అలిగేషన్ చేసిండా, మహేశ్వర్ రెడ్డి అలిగేషన్ చేసిండా, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి బాధ్యత లేదు. ఎందుకంటే వాళ్ళ బాధ్యత రహితంగా మాట్లాడే వ్యక్తులు వాళ్ళు. అరే నీకు సమస్యను తీసుకురా, 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు అంటే జనాలు నవ్వుతురండి. ఇంకా ఆయన యొక్క అజ్ఞానం, అవివేకం బయటపడ్డది. ఆయన గురించి మాట్లాడితే ఎట్లండి? మనం ఇవాళ ప్రజాస్వామ్యం, నీకు చేతనైతే ప్రజా సమస్యలను తీసుకురా. నిజంగా ఎక్కడైతే ఇది నేను అదే చెప్పినండి, ఫ్రీ ల్యాండ్ హోల్డింగ్ రైట్స్ ఇచ్చింది కేటీఆర్. మరి ఆనాడు మీరు ఎట్లా ఇచ్చిర్రు? ఎట్లా మీరు ఇండస్ట్రీలకు ఇష్టం ఉన్నట్టు దత్తాత్రేయ గారు ప్లీజ్ నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఒకరి దాంట్లో ఒకరు మాట్లాడకండి. లింగం యాదవ్ గారు మాట్లాడతారు. హైదరాబాద్ లో ఈ ఇండస్ట్రీస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చాలి, ఇవాళ పెరిపరికి పంపించాలి. ఒక పాలసీ పద్ధతి ప్రకారం ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీరు దాని గురించి మాట్లాడక మరి మీరు ఇవాళ ఏం జరిగింది అయితే ఏ బేస్ లో చెప్పారండి? కేటీఆర్ చూపెట్టవాలని అసలు ఏ పాలసీ ఇప్పుడు ఎక్కడ మేము ఎవరికి ఇచ్చాం 5 లక్షల కోట్లని? ఉట్టిగా వేగనడం కాదు, అంటే ఏదో ప్రజల్ని డైవర్ట్ చేసి, ఇష్యూని డైవర్ట్ చేసి, ఏదో జూబ్లీ హిల్స్ లో మన ఓటం జరిగింది దాన్ని డైవర్ట్ చేయాలి అంటే కనీసం వాళ్ళకు వచ్చినాడు వాళ్ళు ఏమని చెప్పింది, ఇదే కేటీఆర్ మాకు రెఫరెండం అన్నారు. అంటే రెఫరెండం ప్రజలు తీసుకొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోక దాన్ని మార్చాలి, అంటే డైవర్ట్ చేయాలి ఇష్యూస్ ని. కేటీఆర్ జూబ్లీ ఎలక్షన్ లో అసమర్థత వల్ల ఓడిపోవడం వల్ల దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక అలిగేషన్ చేయాలి. అంటే మీడియా కూడా మనం కూడా కేటీఆర్ మాట్లాడింది కదా, అది నిజమెంత, నిజాలు ఎంత, అసలు టోటల్ ల్యాండ్ వాల్యూ, ప్రాపర్టీ ఎంత? ఇవాళ ఆఫీస్ పేటలో కానీ ల్యాండ్ ఇచ్చినప్పుడు ఎవరు ఇచ్చిరు? కేటీఆర్ ఇచ్చిండు కదా. అసలు మొత్తం ప్రాపర్టీ 9,000 కోట్లేదండి, 5,000 to 9,000 crores. కానీ 5 లక్షల కోట్లు అంటే ఎంత వేగంగా మాట్లాడతాండి చదువుకున్న వ్యక్తి. కనీసం మాట్లాడే ముందు సోయి తెచ్చుకొని మాట్లాడాలి కేటీఆర్.
అందుకే ప్రజలు ఎవరు పట్టించుకుంటలేరు. నేనేమంటున్నంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మా ప్రశ్నలకు ప్రజల యొక్క సమాధానం ఉపయోగార్థం చెప్పట్లేదు తీసుకుంటది. ఇవాళ బీజేపీ నాయకుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీరు ల్యాండ్ ఎట కట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా చేస్తున్నటువంటి లేదా అంబానికి ఆదానికి దారదత్తం చేసినట్టు మేము చేయాలా? లింగం గారు, మేము అడిగిన ప్రశ్నలకు మీరు చెప్పట్లేదు. మీరు ఏం చెప్తారో వినగా మీరు వినండి, నేనేం చెప్పాలో మీరు వినండి. ఇవాళ అంబానికి ఆదానికి వేల కోట్ల నేను ఒకటి అడుగుతా చెర్లపల్లి గురించి మాట్లాడండి, జీడిమెట్ల గురించి మాట్లాడతాం, తీరుమెట్ల మాట్లాడతాం, అంబానీ గురించి మాట్లాడతాం. అంబానీ ఈ దేశంలో కదా, ఈ దేశ ఓనర్లు కాదు అంబానీ. అడిగిన సమాధానం లేకపోతే పో మాట్లాడు, నీ ఇష్టం. నువ్వు ఏం మాట్లాడతావు అంటే నీకు తెలియదా? వనరులు ఎవరిస్తారు? కదా నా దేశ ప్రజల కష్టార్జితమైనటువంటి భూములు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, రైల్వేలన్నీ ప్రైవేట్ పరం చేస్తుండ్రు. దమ్ముంటే దాని గురించి మాట్లాడది, దమ్ముంటే నీకు దాని మీద లెటర్ రాయమండి. ఏది ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఏదైనా ఒక లింగం యాదవ్ గారు, అసలు ఈ హిల్ట్ పాలసీకి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకు అనువైనటువంటివి వాళ్ళు ఎంచుకుంటారు. అసలు ఈ పాలసీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో వాళ్ళ గతంలో కంపెనీలు ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఈ పొల్యూటెడ్ కంపెనీలు, మిగతా రకమైనటువంటి ఇండస్ట్రీస్ ని దాన్ని పెరిపెరికి పంపించాలి. గతంలో వాళ్ళకి ఏదైతే ల్యాండ్ అలకాట్ చేసిరో దాన్ని ఇవాళ అయితే అదే చెప్పిన ఇవాళ కేటీఆర్ అన్నాడు మినిస్టర్ ఉన్నప్పుడే చేసిండండి. జియో నెంబర్ 19 ద్వారా 2003 ఆగస్టులో, అంటే ఎలక్షన్స్ కు కొన్ని నెలల ముందు మాత్రమే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే కేటీఆర్. ఇవాళ మేము ఒక చట్టబద్ధంగా 30%, 50% ఒక స్లాబ్ పెట్టేసి పెరిపరికి ఇండస్ట్రీస్ పంపిస్తే ఈ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ల్యాండ్ ప్రభుత్వ ప్రజా ప్రయోజనాలకు డ్రైనేజ్ కి ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయం. 5 లక్షల కోట్ల అవినీతి ఎక్కడ దత్తాత్రేయ గారు ఏమెక్కడ పోతున్నావు? ఏం పోతున్నావు? లేదు లేదు లింగం యాదవ్ గారు దయచేసి ఇప్పుడు దత్తాత్రేయ గారు గతంలో ప్రభుత్వం నుంచి ఇచ్చినవే, మీ హయాంలో కూడా హక్కులు కల్పించినవే. ప్రభుత్వ పాలసీ ఏందో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. నేనేమంటున్నా, ప్రభుత్వ పాలసీ ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? వద్దు, ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకండి కానీ ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ లోనే ఉండండి. దత్తాత్రేయ గారు ఈవెన్ లింగం యాదవ్ గారు కానివ్వండి, అంతకుముందు శ్రీనివాస్ గారు కానివ్వండి, మీ హయాంలో ప్లీజ్ లింగం యాదవ్ గారు మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళను ఆపాను నేను. దయచేసి వాళ్ళని సమాధానం చెప్పుకోండి. ఏంటంటే బురద జల్లే ప్రయత్నంలో 5 లక్షల కోట్లు, 1,00,000 కోట్లు, 6 లక్షల కోట్లు అన్నటువంటిది వేసేయడమేనా? లింగం యాదవ్ గారు అదే అడుగుతున్నా దయచేసి ప్రజలకు అర్థం కానిద్దాం. అందుకే పాలసీకి సంబంధించి కానీ అవి మీ వర్షన్స్ వింటున్నారు కదా. చెప్పండి దత్తాత్రేయ గారు. మీరు నన్ను అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. ఏమైందండి, ఇప్పుడు మిత్రుడు లింగం యాదవ్ కేటీఆర్ గారికి అవగాహన లేదు, ఫ్రీ హోల్డ్ యాక్ట్స్ అనేటువంటిది వీళ్ళే తీసుకొచ్చారు అంటున్నాం. మేము ఒప్పుకుంటున్నాం, మేమే తీసుకొచ్చినాం. అది ఫ్రీ హోల్డ్ ల్యాండ్ రైట్స్ అనేటువంటిది తీసుకొచ్చిన దాంట్లో మేము చాలా చట్టంలో చాలా స్పష్టంగా రోడ్లు వేసుకుంటావా, ట్యాంకులు కట్టుకుంటావా, పార్కులు పెట్టుకుంటావా, అది నీ పర్సనల్. అది నువ్వు ల్యాండ్ తీసుకున్న తర్వాత చేయాల్సిన యాక్టివిటీస్ అవి. తీసుకోకముందే ప్రభుత్వమే రోడ్లు కటింగ్ లకు పోతుంది, లేకపోతే ప్లాంటేషన్ కు పోతుంది, గ్రీనరీకి పోతుంది, పార్క్ కు పోతుంది. నువ్వెవరు? హూ ఆర్ యూ టు డిసైడ్? ఎందుకు అప్పనంగా సగానికి సగం తగ్గించి ఇస్తా అంటున్నావు? 9,000 పూర్తిగా మాట్లాడదాకా వినాలి. నీకు తెలియదు, అండర్స్టాండ్. మేమేం ఇచ్చినాం, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ రైట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో మేము చాలా స్పష్టంగా ప్రభుత్వంలో ఎస్ఆర్ఓ రేటు 30,000 ఉంటే మేము ₹1,00,000 అంటే 200%, 100% ఎబో మేము రేట్లు ప్రకటించి ప్రభుత్వం నుంచి ఆ భూములను వేలం వేసే ప్రయత్నం చేసినాం. మీరు అట్లా చేస్తున్నారా? వీళ్ళు ఏమంటున్నారు మేడం, రోడ్లు కింద 80 ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేస్తేనట 30% ఇస్తారట. 80% లోపు రోడ్లు ఏర్పాటు చేస్తే 50% ఇస్తారట. చట్టం చదవమని చెప్తున్నా లింగం యాదవ్ కు. చదువుకుంటే అర్థమవుతుంది. నేను చట్టాన్ని ముందర పెట్టుకొని చదివి మాట్లాడుతున్నా.
What ఇక about అదే మీరు చదివింది అదే కేసీఆర్ అందుకే 5 లక్షల కోట్లు. లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు. 5 లక్షల కోట్లు అందుకే అన్నాడు కదా. ఏ జీవో చెప్పింది గవర్నమెంట్ ఏం చెప్పింది? ఓకే, ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు ప్లీజ్ దయచేసి. దత్తాత్రేయ గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మార్కెట్ రేట్ ఎట్లా చెప్పండి ఎకరానికి? మేడం ఏ ప్రాంతంలో అయినా మీరు బాలానగర్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నాచారం తీసుకోండి, లేకపోతే శరత్ నగర్ తీసుకోండి, ఏ ఏరియాలో ఇండస్ట్రీస్ ఉన్నా కూడా ఎస్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ఇట్. నేను షిఫ్ట్ చేయమని ఆపరత్తేది మేము. షిఫ్ట్ ఎందుకు చేస్తున్నారో బాబు అని మేము అడ్డం పడతలేదు. మేము అడుగుతున్నది హూ ఆర్ యూ టు డిసైడ్? ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం నువ్వెట్ల రేటు డిసైడ్ చేస్తావు? నువ్వు రోడ్లు వేసుకుంటాడా, వాడు కాలువలు కట్టుకుంటాడా? ఓకే దత్తాత్రేయ గారు, డెఫినెట్ గా అట్లా డిసైడ్ చేయకూడదు, అది వదిలేసేయండి. అయితే మార్కెట్ రేట్ ఎట్లుంది? పోనీ పూర్తి స్థాయిలో 9,000 ఎకరాల గురించి మాట్లాడుకున్నా కూడా 5 లక్షల కోట్లకు వర్కౌట్ అయ్యేటట్టు ఉందా ఆ ప్లేస్ లో, ఆ ప్రాంతాల్లో? యావరేజ్ గా ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రేట్లు గజం విలువ నువ్వు తార్నాక తీసుకో, నువ్వు గచ్చిబౌలి తీసుకో, నువ్వు ఎక్కడైనా తీసుకో, యావరేజ్ గా ₹1,00,000 గజంకు తక్కువగా ఉంటే మీరు దేనికంటే దానికి రండి. మీకు తెలియదా మేడం, ₹1,00,000 తక్కువ గజం దొరుకుతుందా మనకు? 100-150 గజాల స్థలం కొనుక్కోవాలంటేనే ఇవాళ నానా తిప్పలు పడి కొనుక్కుంటున్న పరిస్థితులు. ఒక ఏరియా తక్కువ ఉండొచ్చు. మీరు అన్నట్టుగా వరంగల్ రూట్లోకి పోతే మేడిపల్లి సైడ్ అటో ఇటో 40,000-50,000 గజాలు రావచ్చు. నేను యావరేజ్గా చెప్తా ఉన్నా, ₹1,00,000 తక్కువ ఎక్కడ దొరికినా కూడా ఓవరాల్ గా కలిపి చెప్తా ఉన్నా. దొరుకుతుందా మేడం ₹1,00,000 తక్కువ గజం? మరి ఈ రేట్ల 30,000 12,000 గజం ఇస్తా, లేకపోతే ఎకరాలకు ఇన్ని రూపాయల గప్పగుత్తగిస్తా? కేవలం 5,000 కోట్లేనట వీళ్ళు మాట్లాడేది. ఈ 4,000 ఎకరాల ల్యాండ్ వాళ్ళు అనుకున్న దాని ప్రకారమే అనుకుందాం ఒక 2 నిమిషాలు. 5,000 రూపాయలే వస్తున్నాయి, 5,000 కోట్ల రూపాయలే వస్తాయి. వీళ్ళు 5 లక్షల కోట్ల ఏంటలు వస్తాయి. అంత జిమ్మికి ఎక్కడ ఉండాలి? అదే ల్యాండ్ మాకు ఇవ్వమనండి, నేను చేసి చూపిస్తా. అది 2,000 కోట్లకి వేయాలో మేము అఫీషియల్ గా తెలంగాణ టీజీ ఐపాస్ లో పెడతాం. ఎవరు టెండర్, ఎవరు కోడింగ్ ఎక్కువ ఇస్తే వారికి ఆ భూమిని అప్పరంగా అప్పచెప్తాం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం. నీ ప్రభుత్వ మార్గదర్శకాలు లేవు, నువ్వే డిసైడ్ చేస్తావు. అందుకంటే ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదండి, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఎట్లా భూములను అప్పనంగా అయితే మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒకటే మేడం, ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని ప్రజా కోర్టులో పెట్టాలా, ప్రజల ముందు పెట్టాలా. ఇగో మేము ఎట్లాగైతే ఉప్పల్ బగాయత్తులో, కొంపలిలో, లేకపోతే ఇంకెక్కడో ఏ రేట్ల ప్రకారం అయితే మేము ప్రభుత్వ రేటు ప్రకారం కాదు, రేటు ప్రకారం ఎవరైతే తీసుకుంటాడో వాళ్ళకు అప్పచెప్పినాం. ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు, యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి రేటు ప్రకారం చెల్లించాలనేది మీరు అనేది. యాజమాన్య హక్కులు కలిగిన వాళ్ళు 50%. ముంబై చట్టం చెప్తుంది కదా మేడం, ముంబై నగరం విస్తీర్ణం ఎంత ఉంది? చాలా తక్కువ విస్తీర్ణంలో నగరం ఎక్కువ డెన్సిటీతోనే ఉంది. వాళ్ళు ఏం చేసిండ్రు? యాజమాన్య హక్కులు పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అప్పట్లో 90s లో 60s లో అప్పచెప్పిన వాళ్ళకు ఓన్లీ 50%. నువ్వు 50% ల్యాండ్ ఉంచుకోవాలి, మిగతా 50% ల్యాండ్ డెవలప్మెంట్ ఇచ్చేయాలి. ఒకసారి జీవో మీ దగ్గర ఉంది కదా దత్తాత్రేయ గారు, ఒకసారి జీవోలో చూడండి. వీళ్ళు కూడా అదే 30-50 అనేది ఆ లెక్కల్లో యాజమాన్య హక్కులు 50కి వస్తుందేమో. నేను చెప్తుంటాను కదా మేడం, 30% అనేటువంటిది 80 ఫీట్ల రోడ్డు ఉంటే 30% అంటారు. నువ్వెందుకు రోడ్డు డిసైడ్ చేస్తావు? వాడు మొత్తం ల్యాండ్ కొన్నాక వాడు వేసుకుంటారు రోడ్లు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. జ్యోత్స్న గారు, ఫస్ట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ఇవి ఆల్రెడీ లేఅవుట్లు అయిపోయి, షెడ్లు వేసుకొని, బిల్డింగ్లు అయిపోయి, కంపెనీలు నడుస్తున్నాయి. దీంట్లో ఆల్రెడీ రోడ్లు అలాంటి రోడ్లన్నీ తీసిన తర్వాతనే, నేను ఇంతకుముందే చెప్పిన గ్రీన్ బెల్ట్ ఏరియా తీసిన తర్వాతనే, లేదా ఈ కంపెనీలకు సంబంధించిన కెమికల్ వాటర్ పోనీకి పైప్ లైన్ ఇవన్నీ వేసిన తర్వాత మిగిలింది 4,000 గజాలు మాత్రమే. ఇప్పుడు కొత్తగా రోడ్లు వేసే వాటికి కాదు, 80 ఫీట్ల రోడ్డుకున్న ప్లాట్ కి వీళ్ళు రేటు పెట్టినారు, 100 ఫీట్ల రోడ్డుకున్న దానికి ఈ రేట్ అని పెట్టినాడు. అయితే రెండో విషయం, యాజ్ ఎ కంపెనీ ఓనర్ గా నేను చెప్తా ఉన్నాను, అంటే నాకు లేదు కంపెనీ, చెప్తున్నా మీ డిబేట్ గురించి. నేను వకీల్ని కాబట్టి జనరల్ గా మా ఆర్గ్యుమెంట్ మీ ముందు డిబేట్ చేస్తా ఉన్నాం. నేను ఒక ఇండస్ట్రీ 500 గజాలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని పెద్ద ఎకరాలలో ఏం లేవు. సోదరుడు అంటున్నట్టు ఇది ఎకరాల లెక్కన ఓపెన్ లేఅవుట్ కాదు. ఇవి ఇప్పుడు మాట్లాడుతున్న అన్ని కూడా ఆల్రెడీ ఆక్యుపై అయి, సేల్ డీడ్లు అయిపోయి, రీసేల్ కూడా అయినాయి. జోన్ కన్వర్షన్ కాకపోయినా ఒక కంపెనీ ఓనర్ యజమాని హక్కులు వచ్చినాక ఇంకొకరికి అమ్ముకున్నారు. ఇలా రీసేల్ ప్రాపర్టీసే ఒక 60% ఉంటాయి. సో ఇవి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఏమన్నా ఒక్కటి ఎవడన్నా చచ్చిపోయో చేసుకోకనో అదో ఇదో లీజులు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి టైటిల్ డీడ్ అయిపోయింది. జ్యోత్స్న గారికి ఇలా 1000 గజాల ఓనర్ ఆడ కంపెనీ. నువ్వు ₹1,00,000 గవర్నమెంట్ కు మళ్ళా కట్టంటే ఎడికెళ్ళి కడతావు? నువ్వు ఆల్రెడీ రీసేల్ కొన్నాయినావు, 40,000 గజం కొంటివి.
వెనకట గవర్నమెంట్ దగ్గర తీసుకున్నామేవి నువ్వు 1500 లెక్క కట్టి కొంటివి, నువ్వు ఇప్పుడు మళ్ళా ₹1,00,000 కట్టంటే కర్తవా? మీరే చెప్పండి, మీరు ఇండస్ట్రియల్ ఓనర్ గా. ఇది అంత ఇల్లాజికల్ గా చర్చ పోతుంది ఇటు. ఇవి అన్ని కూడా ఆల్రెడీ ప్రాపర్టీస్ అన్ని ఓనర్స్ అయిపోయినారు. ఆ ఓనర్స్ దగ్గర ఏంటంటే గవర్నమెంట్ జోన్ కన్వర్షన్ మాత్రమే వీళ్ళు అప్లై చేసినారు. ఇండస్ట్రీలోనే ఉంటే ఇవి గవర్నమెంట్ ఏం ముందుకు రాకుండా ఇండస్ట్రీలోనే ఉండమంటే ఎవరేం కట్టాల్సిన పని లేదు. ఒక్క నిమిషం దత్తు గారు, నేను చెప్పేది చెప్తాను. నేనేమంటున్నా, ఈ రోజు జోన్ కన్వర్షన్ ప్రభుత్వం ముందుకు రాలేదు. అలా భూములు ఏమైనా పోతున్నాయా, కంపెనీలు ఏమైనా పోతున్నాయా, గవర్నమెంట్ గుంజుకుంటుందా, వెనకట భూములకి ఇస్తున్నారా? ఎవరేం చేయలేరు. కంపెనీ ఆల్రెడీ వాళ్ళ ఓనర్షిప్ లో అయిపోయినాయి. సో ఇప్పుడు చేస్తున్నది గవర్నమెంట్ ఏంటంటే అప్పుల పాలైంది కాబట్టి నేను అనుకుంటున్నా ఎక్కడ తీద్దామా అని చెప్పి పాపం వీళ్ళ మీద పడ్డది. వీళ్ళకేంది, జోన్ కన్వర్షన్ అయిపోతే కంపెనీలు కొన్ని నడుస్తలేవు, లాస్ లో ఉన్నాయి. కొంతమంది మూతలు పెట్టినారు. కొంతమంది ప్రజలు కూడా ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీలు పోతే బాగుండు అనుకుంటున్నారు. ఇక ఈ కంపెనీ ఓనర్స్ కూడా ఈ ప్లాట్ లో అపార్ట్మెంట్లు కడితే బాగుండని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది మల్టీ జోన్ గా చేస్తే గవర్నమెంట్ కి ఏమైనా ఆదాయం వస్తుందా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంట్లో డెఫినెట్ గా లావాదేవీలు జరుగుతాయి. ఏం జరుగుతాయి అంటే ఈ కంపెనీ ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ ప్రతి కంపెనీ దగ్గర ఇంత తీసుకొని గవర్నమెంట్ కు అన్అఫీషియల్ గా లంచం ఏమైనా ఇస్తారేమో జోన్ కన్వర్షన్ కి. అక్కడ ఒక ఇది ఉంటుంది. దాన్ని ఇచ్చేది ఎంతవరకు ఉంటుంది అనేది అది కిట్ ప్రో లాగా ఉంటుంది. అది గవర్నమెంట్ ఎంత మేరకు దాని మీద ఉంటుందో తెలియదు. నేను ఇక్కడ కోరుతున్నది ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఒకవేళ మల్టీ జోన్ చేసినాక అపార్ట్మెంట్లు కడతారు మేడం, డ్రైనేజ్ ఏది, మంచినీళ్ళు ఏది, రేపు ప్రజలు వచ్చినాక అవి కొనుక్కున్నాక నివాసం ఏర్పాటు చేస్తారా? ఇది గవర్నమెంట్ అడుగుతున్నా నేను ప్రజల పక్షాన, లోకల్ రెసిడెంట్ గా. ఈ ఉప్పల్ నియోజకవర్గ ప్రాంతంలో ఒక రెసిడెంట్ గా నా బాధ ఏంటంటే రేపు అపార్ట్మెంట్లు, సినిమా హాల్లు, లేకపోతే కమర్షియల్ జోన్ అయిన తర్వాత ఈ డ్రైనేజ్ ఏది, డ్రింకింగ్ వాటర్ ఏది, ఇవన్నీ ఏడికి రెయిన్ వాటర్ ప్రొవిజన్ ఏది, ఎట్లా చేస్తావని అడుగుతున్నా నేను. ఇక కొత్తగా ల్యాండ్ అయితే లేదు. మూడోది ఏంటంటే కంపెనీలు మూత పడితే కార్మికులకు ఏం చేస్తావని అడుగుతున్నా. మూడో విషయం, మల్టీ జోన్ లో వీళ్ళ ధరలు ఏ రకంగా ఉన్నాయి అనేది ఒకసారి ఇండస్ట్రియల్ జోన్ ని అఖిల పక్షాన్ని పిలిచి ఏ రకంగా మొడాలిటీస్ ఉంటే బాగుంటాయో చర్చ చేయాలంటున్నా. ప్రతిపక్ష నాయకుడు కూడా ఏమంటున్నా అంటే అసెంబ్లీ వేదికగా చర్చ చేయండి, స్టాట్యూటరీ అథారిటీస్ కి లెటర్ చేయండి, దీన్ని స్టాల్ చేసే ఉపాయం చేయండి. కానీ రాహుల్ గాంధీకి లెటర్ రాస్తే రేవంత్ రెడ్డిని బయట పడేసినట్టే. ఇవాళ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకటే చేస్తున్నట్టే. మూడవ విషయం ఏంటంటే లింగం యాదవ్ గారికి చదువుకున్న వాళ్ళమే, ఇక్కడ అందరం కూడా తెలంగాణలో పుట్టిన వాళ్ళమే, పౌరుషము రోషం అందరికి ఉంటది. వయాగియా భాష ఎక్కడ నేర్చుకొని వస్తున్నావు నాకు తెలియదు, కానీ లింగం నీ భాష కాదు, దాన్ని చదువుకోమని కోరుతా ఉన్నా. నువ్వు శ్రీనివాస్ గారు మై ఫ్రెండ్, టీవీ వదిలేసి మీ ఇంటికన్నా మీ చుట్టాలలోనో మా చుట్టాలలోనో మాట్లాడదామంటే మాట్లాడదాం. చెప్తున్నా. నేను ఐ నో దట్ నేను ఎవరిని ఎంతవరకు రెస్పెక్ట్ చేయాలో దెర్ ఈస్ ఎన్ లిమిట్. మీరు ప్రతిసారి నరేంద్ర మోడీ రౌడీజం ఎవరు ఇదే కనబడుతుంది కదా. దేశంలో అంబానీకి దోచి పెడుతుంటే దాని గురించి కూడా మౌనం ఉంటే మీరు ఎట్లా మేధావులు అవుతారు? నాకు తెలుసు మీరెట్లా సమాజాన్ని మీకు మీరే మేధావులు, మీకు మేమే ఉద్యమకారులు కాదు. ఎవరు ఎవరికి ఎవ్రీబడి ఉద్యమకారులే, అందరూ ఉద్యమకారులే, ఎవరు ఎవరికి తక్కువ కాదు. దత్తాత్రేయ గారు ఒక నిమిషం ప్లీజ్, తాడూరి గారు ప్లీజ్. ఇంటర్ప్రిట్ చేసిందా? ఆ మాత్రం కూడా లేకుండా మరి ఎట్లా డిబేట్ కి ఎట్లా వస్తారండి? లిజన్ కదా, సమాధానం చెప్పండి ప్లీజ్ దయచేసి. తీయండి, దిస్ ఇస్ నాట్ అవే కదా మీరు మాట్లాడతాం. నేను ఇంటర్ప్రిట్ చేయలేదు. దత్తాత్రేయ గారు చెప్తారులేండి, మీరు మధ్యలో అనేసరికి మళ్ళీ అది కంటిన్యూ అవుతోంది. లింగం యాదవ్ గారు మాట్లాడారు. ఎవరు ఇంటర్ప్రిట్ చేశారండి? ఎవరు ఇంటర్ప్రిట్ చేశారు? ఫస్ట్ ఒకసారి లింగం యాదవ్ గారు ఇవాళ కేటీఆర్ బీజేపీ నాయకుడు ఎవరిన్ని చేసినా కూడా ఒక వేగ్గా ప్రచారాన్ని చేయడని అదే చెప్పిన. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో
ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఒక అలిగేషన్ చేసేసి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే 5 లక్షల కరప్షన్ అనేది ఏదో చెప్పాడు. దానివల్ల నిజాలు ఆయనకు కూడా తెలిసినాయి. అదే చెప్పండి, ఫ్రీ హోల్డింగ్ రైట్స్ అనేది తీసుకొచ్చిందే ఆయన. ఆఫీస్ పేటలు నేను ఇక్కడే ఉంటా. ఆఫీస్ మాదాపూర్లో 1000 ఎకరాలు దోషిపెట్టింది. జివో నెంబర్ 19/2021 ద్వారా 1000 ఎకరాలు దోషిపెట్టింది ఇదే కేటీఆర్ కదా. ఇవాళ ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది, దాని మీద మొత్తం వచ్చి 1000 ఎకరాలు 5 లక్షల కోట్ల ఎకరాలు అంటే ఎట్లా వస్తాయండి? దమ్ముంటే మరి కేసీఆర్ ని అసెంబ్లీకి రమ్మనండి, చర్చ పెడదాం, చర్చిద్దాం. 10 ఏళ్లలో మీరు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీస్ పాలసీలు ఏంది, మేము తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీలు ఏంది, ఎవరు బెనిఫిట్ చేసిరు, ఎవరికి 1000 ఎకరాలు దారాదత్తం చేసిరో చర్చిద్దాం. రమ్మనండి. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎట్లండి? ఇప్పుడు పాలసీకి సంబంధించి మీరు అందరూ కూడా వ్యక్తిగతంగా ఒకరికొకరు దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ తోనే మన సస్టైనిటీ నడుస్తోందని అనిపిస్తోంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ కి సంబంధించి, కన్వర్షన్ కు సంబంధించి, ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి ఏదైతే మీరు పర్టికులర్ ఫిగర్ పెట్టారో, పర్సంటేజ్ పెట్టారో దాని పట్ల ఒక అబ్జెక్షన్ అనేది చెప్తున్నారు. అండ్ దాంతో పాటు ఓపెన్ మార్కెట్ లో వేలంకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్ కొన్ని ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు నేను కూడా అబ్జెక్ట్ చేశాను, ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వర్కౌట్ అవుద్ది సమాధానం చెప్పమని అడిగాను. సో అది కాకుండా ఇంకా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీకైతే ఉంది కదా పాలసీ మీద. ఇప్పుడు జీవో 27 కూడా విధానపరమైనటువంటి ప్రక్రియ జీవో అన్నటువంటిదే చెప్తున్నారు. దాని తర్వాత మళ్ళీ కమిటీ ఉంటుంది. సో ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ దిశగా మీరు వెళ్తున్నారు అనేది వాళ్ళ విమర్శ. సో దానికి సమాధానం చెప్పండి, ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. అది కాదు ఇది అనుకోని ఎవరు డైవర్ట్ చేస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు ఒక పాలసీ నిర్ణయం తీసుకుంది, ఇంకా అది ఇంప్లిమెంట్ కావాలి. అక్కడ పోయిన తర్వాత ఎట్లా అవుతుంది ఫీల్డ్ లా. ఇవాళ ప్రజలకు ల్యాండ్ కన్వర్ట్ చేస్తే మీకు వచ్చే నష్టమేంది? ఇవాళ మీరు కావాలనుకొని అంటే మీరు ఇచ్చినట్టు మీరే కదా తీసుకొచ్చింది ఫ్రీ హోల్డ్ ల్యాండింగ్ రైట్స్ అనేది. ఇవాళ పెరిపరికి తీసుకోపోవాలి ఇండస్ట్రీని. ప్రజల ఉపయోగార్థం అండి. ప్రజలకే హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ సమస్యలతో, ఇండస్ట్రీ సమస్యలతో బాధపడుతున్నారు. అక్కడ స్కూల్స్, కాలేజీలు, డ్రైనేజీలు, అక్కడ రోడ్లు ఎస్టాబ్లిష్ చేయాలి. దానికోసం ఒక పాలసీ తీసుకున్నాం. దాన్ని ఒక స్లాబ్ గా 50%, 30% అనేది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మీకు ఆబ్జెక్షన్ ఎక్కడుంది? ఇవాళ నువ్వు చెప్పండి జోత్స్న గారు, ఇప్పుడు ఈ కంపెనీలని ఏంటది సమాధానం చెప్పండి. అది చెప్పి కన్క్లూడింగ్ శ్రీనివాస్ గారు అడిగినటువంటి విషయానికి సమాధానం ఇవ్వండి. దత్తాత్రేయ గారు చెప్పండి. ఇప్పుడు పదే మీరు కొత్త పదం తెచ్చారు, పెరిపరికి తీసుకెళ్లాలి కంపెనీలని అని అంటున్నారు. ఇవాళ వాట్ ఈస్ పెరిపరి? అసలు నాకు అది అర్థం కాలేదు. మళ్ళా ఇంకా ఏదైనా జీవో తెచ్చిరా? ఎస్, పెరిపేర్ అంటే నీకు డెఫినేషన్ చెప్పాలన్నా. ఎస్, పెరిపేర్ అంటే ఏదైతే అర్బన్ కోర్ ఉంటుందో, అర్బన్ కు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని పెరిపెరి అనేది, ఇది ఒక ఎకనామిక్ పొలిటికల్ లాంగ్వేజ్ లో పెరిపెరి ఏరియా అంటే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాలో. సో అర్బన్ కు అనుకోని ఉన్నటువంటి ప్రాంతాన్ని పెరిపెరి ఏరియా అంటాం. అంటే మెయిన్ కోర్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఈ కోర్ ఏరియాకు, అర్బన్ ఏరియాకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే చివరకు పంపించేది ఆ ఏరియాని పెరిపెరి ఏరియా అంటాం. సో అది చివరకు పంపిస్తారా? ఆనుకొని ఉన్నటువంటి ఏరియాకు, అర్బన్ కు ఆనుకొని ఉన్నటువంటి ఏరియాకు. ఓకే, చూద్దామండి. ఇంకా హిల్ట్ పాలసీకి సంబంధించి విధానపరమైన జీవో మాత్రమే అంటున్నారు. అండ్ దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ఇంకా క్లారిటీ అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్దంబర్పేట ఏరియా తర్వాత ఉండేదాన్ని పెరిపరి ఏరియా అంటారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. లింగం యాదవ్ మళ్ళీ మాట్లాడుకుందాం ప్లీజ్. అదే పెరిపరి అంటే డెఫినేషన్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, దత్తాత్రేయ గారు, శ్రీనివాస్ గారు. సమయం అయిపోయింది. థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.